guys, welcome back to my YouTube channel. This is Gitika Rao. So today is 18. ఈరోజు 18 అనమాట. మేము భీమవరం వెళ్ళి మూవీకి వెళ్తున్నాం. భీమవరం మూవీకి వెళ్ళి చిన్న పనులు ఉన్నాయి. లాస్ట్ టైం సిద్ధాంత్ దగ్గరికి వెళ్ళాము కానీ అప్పుడు క్లోజ్డ్ ఉండే. సో ఇప్పుడు సిద్ధాంత్ దగ్గరికి వెళ్తున్నాము. ఏం కదా స్టార్ట్ అయ్యాము. వెళ్తున్నాం భీమవరం. డాడీ వాళ్ళు ముందు వెళ్ళారు, పెద్దమ్మ వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఫుల్ ట్రాఫిక్ ఉంది. విజయ్ దేవరకొండ చిచ్చి సూర్య సినిమా స్టార్ట్ అయిపోయింది. 11:45కి రా. ఇదిగో చేయి ఆగు. వీళ్ళేమో నన్ను ఆడుకుంటున్నారు మధ్యలో కూర్చోబెట్టి. ఆడేమో వెనక్కి జరగమంటే ముందు జరగ. నా స్టాండ్ మీద కూర్చోబెట్టారు తెలుసా నిజంగా. మరి అన్నయ్య వెనక్కి జరగ అంటున్నాడు. నేనేం చేయను దానికి. రారా చూడరా ఒకసారి. సిగ్గుపడకండి. అదిగో ముందే వెళ్ళిపోయింది. అది చెప్పారు సేమ్ మిరపకాయ ముందే ఉంటుంది. వెనకాల ఉంది. పెద్దమ్మా ఇంత భయం అయితే ఎలా పెద్దమ్మా? మా జుట్టు ఇంకేదేనా? ఇంకేం లేదు జుట్టు అంటే ఇదే. साहब, हमको दुश्मन कम, जान देने वाले फैंस ज्यादा है. ఒక గంటలో మీకు ట్రైన్ ఉంది మహారాజ్. ఇప్పుడే మూవీ అయిపోయింది. బాగుంది. ఓకే, ఐ గివ్ యూ ద రివ్యూ లేటర్. మీరే డాన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళిపోదామంట. వెళ్ళిపోదాము. వెళ్దాం. సిద్ధాంత దగ్గరికి వెళ్ళొచ్చే కదమ్మా. నైట్ విజయవాడ వెళ్ళొద్దా? మూవీ అయిపోయింది, బయటకు వచ్చాము. షాపింగ్ మాల్ చెల్లి అయితే కొన్ని ఇచ్చాము. జర్నీ సైడ్
ఇప్పుడు యాక్చువల్ పని సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తాము. అర్థం కాలేదు కదా, నాకు అర్థమైంది. మమ్మీ వాళ్ళు వెంకటేష్ మూవీ వద్దు పెద్ద మమ్మీ వాళ్ళు వెంకటేష్ మూవీ అనుకున్నారు గైస్. నా ఫోన్ ఎవరికి ఇచ్చాను? డాడీ కూడా ఇప్పుడే మర్చిపోయారు థియేటర్లో డాడీ ఫోన్. మరి మమ్మీ వాళ్ళు వెంకటేష్ మూవీ అనుకున్నారు. డాడీ చెప్పాను కదా, మన డాడీతో మాట్లాడారు. గైస్ సిద్ధాంత్ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఐ డోంట్ నో వెదర్ అక్కడికి వెళ్ళాక షూట్ చేయిస్తారో లేదో, వెళ్ళాక చూద్దాం ఏం జరుగుతుంది. లెట్స్ గో. అమ్మా మమ్మీ రజనీ పెద్దమ్మ ఏం తింటున్నా చూపి, మళ్ళీ అప్పుడు వెళ్ళాక ఏం తింటున్నా చూపించు. రెక్కాయ గైస్, రెక్కాయ. సిద్ధాంత్ గారు ఈయన కాదు లోపల ఉన్నారు. పెద్దమ్మ లోపలికి వెళ్ళాలి, అక్కడే ఉన్నారు. ఒక్కొక్కరికి టెన్షన్ కింద నుంచి వస్తుంది, ఏంటో అర్థం కాదు. నాకైతే ఫస్ట్ టైం సో ది సజెషన్ వాట్ మీకు పర్టికులర్ క్లియర్ బాగా ఉంది. ఏం చేయాలి ఆయన ఎక్కడ మొత్తం కొలాక్ట్ చేస్తారంటే ఏడవడం పడి తక్కువ ఇంకా చెప్పడం వచ్చి మా పిల్లకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఏంటది కూడా ఉంది కదా, అంటే ఇమాజినరీ నిజంగా లేదు, ఊహించుకుంటుంది. ఇంటికి మాత్రం ఉంది గైస్, జాన్ క్రియేటివిటీ అని మా తమ్ముడు టెన్షన్ పెద్దమ్మ. డాడీ షాప్ గురించి చెప్పించుకుంటారు. సో డాడీ టెన్షన్ చేశాను, నేను నాకు టెన్షన్. మా అందరి వల్ల మా అమ్మ టెన్షన్ పెట్టుకుంది. ఇప్పుడు ఛాన్సీ స్టేజ్ గేమ్ పెడుతుంది. ఇప్పుడు పిన్ని వాళ్ళు లోపలికి వెళ్ళారు. బాలు అంటున్నాడు, ఒకరి దగ్గరికి వెళ్తే ఇంజనీర్ అన్నారు, ఈయన దగ్గరికి ఈయన ఇంజనీరింగ్ అన్నారంట. ఇంకో ఆయన దగ్గరికి వెళ్తే ఆయన డాక్టర్ అన్నారంట. ఈసారి ఏమంటారో చూడాలంటున్నాడు వాడు. వీడికేమో నేను ఇవ్వనుపా. వీడికేమో 10th పోండ్రా నేను ఇవ్వను టీషర్ట్. వీడికేమో 10th ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే 500 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంట. ఏదో అటు ఇటు చేసి ఏదో ఏమి ఇసిరారా గవ్వల ఇసిరి ఇక్కడ కనిపించలేదు అన్నారంట. అక్కడ నిజంగా అంత రాలేదు 10th. అయిపోయింది. ఇది నేనరా అది పట్టుకెళ్ళిపో నువ్వు. ఇది ఉంచలేదు, ఇది ఆడదేనా? పెద్దమ్మకి అన్నారా కోపం అని? నీకన్నారా కోపం అని? నీకంటారే ఈడికే కోపం అంటే ఇరుచుకుంటాడు పందికొక్కులాగా. చిన్నన్నకి కోపం అన్నారంట. అది మాత్రం నిజం. అమ్మ డాడీ ఎక్కాల్సింది నేను కాదు. డాడీ ఏమన్నారా? కోపం తగ్గించుకోమన్నారా? ఓకే గైస్, నేను వెజ్. ఆడు తినేస్తాడు, ఆడు చెల్లి.
పెద్దమ్మ కరెంట్ షాక్ కొట్టిందా? అందుకు వదిలేము వాళ్ళు చెప్పుకుంటారు. స్వీట్ కార్న్ పెప్పర్ అది అలా ఎక్కువ నాన్ వెజ్ సూప్స్ బాగుంటాయి పెద్దమ్మ. వెజ్ అంతా నేను వాళ్ళు నాన్ వెజ్ బ్యాచ్, మేము వెజ్ బ్యాచ్. ఇది మిక్స్డ్ వెజ్, అది మష్రూమ్ మంచూరియా, ఇది మష్రూమ్ సూప్, అది స్వీట్ కార్న్ సూప్. స్మెల్ చూడు మా స్మెల్ చూడు కదా, స్మెల్స్ గుడ్. స్వీట్ ఉందా? Guys, done with eating. ఇక్కడ ఏమైందంటే బిల్లు 4500 అయితే పిన్ని 2000 ఇవ్వను అనేది డాడీ అందుకని నవ్వుతున్నారు. నీ బాయ్ చెప్పు. బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాం, ఒకసారి కనిపించేసి వద్దామని. ఇక్కడ పలకరించేసి వస్తాం. బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? మమ్మీ వాళ్ళు అక్కడ పెద్దమ్మ దగ్గర ఆగారు. పెద్దమ్మ రాకూడదంట కదా, సో దుర్గ పెద్దమ్మ రాకూడదా? నువ్వు అని అరిస్తే వీడియో ఆగిపో. ఓకే, వీడియో ఆపేస్తున్నా. ఆల్రెడీ నైట్ అని బాధపడుతుంది, తర్వాత తీస్తా గైస్ నేను. గైస్ అన్నయ్య బాబాయ్ అక్కడ ఎల్లో షర్ట్ వేసి ఉన్నాడు చూడండి, అది పార్దుగాడు. మా తమ్ముడు డార్క్ ఎల్లో. కైటా చూస్తున్నా, కనిపించింది. బన్నీ అనే వస్తున్నారు. ఓకే, ఇదిగో వచ్చాడు. అదో పార్దుగాడు, అదిగో అన్నయ్య. పార్దు పార్దు పార్దు
ఇవ్వ అన్నయ్య వాళ్ళందరికీ ఒక్కొక్కటి ఇవ్వు. అందరికి ఇవ్వ, అందరినీ తీసుకు. అందరి బదులు నువ్వే తినేవి. అందరికి ఇవ్వ ఒక్కొక్కటి. తీసుకున్నాడు తీసుకున్నాడు. మామూలుగా నుంచో అయింది తినేసా. నువ్వేంటే బాగా తీసుకున్నాడు. వచ్చేసాము, అమ్మవారికి పిక్ చేసుకోవడానికి వచ్చాము. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది మా టూర్కి. ఎక్కడ అన్నయ్య? సుప్రభాత్. ఓకే, లెట్స్ గో, బై. మీరు దారి మీదకి వెళ్ళారు కాబట్టి తీసిన వాళ్ళు అచ్చరు కాదు. మన ఎంచుకున్న స్టోరీ బాగానే ఉంది. ఇప్పుడు ఎంచుకున్న స్టోరీ మన కూతురా అన్ని సినిమాలు కలిపి వెళ్ళిపోతారా? సోది మొహం మొత్తం వాడే చేశాడు. నేను దానికి వెంకటేష్ తీయమంటే ఇంత కళ్ళు వేసుకొని చూసాడు. ఆడే ఆడే చేశాడు మొత్తం. గ్యాస్ వెండి వర్షం బాయ్. ఉరి 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 తాతమ్మా ఇడా అమ్మ అమ్మ కోపంగా ఉంది వేసి మా అమ్మమ్మ. ఏం వద్దు, టైట్గా ఉంది. మధ్యాహ్నం తిన్నా నా వద్దు అమ్మ. అవును అట్లా చపాతి తింటామని అడుగుతుంది బొట్టు పెట్టి అందరినీ. గైస్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ భీమవరం. మూవీ చాలా బాగుంది. యాక్చువల్లీ నేను మూవీ రివ్యూ ఇస్తాను ఇవ్వడం మర్చిపోయా. మూవీ ఏంటంటే చాలా బాగుంది. లైక్ ఆ ఎలివేషన్ బాగా తప్ప ఇంకెవరికి సూట్ అవ్వదు. బట్ కొన్ని కామెడీ చాలా లైక్ మనకి ఇన్ జనరల్గా కామెడీగా అనిపించేవి కూడా ఈ మూవీలో కొంచెం గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. ఫస్ట్ టైం నేను చాలా సీరియస్గా బాలయ్య మూవీ చూస్తూ నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఎమోషనల్ అయ్యా. బాగుంది మూవీ. బీజిఎం మాత్రం పిచ్చి పడేశాడు గైస్. సో యాక్చువల్గా ఇప్పుడు నేను ద యాక్చువల్ పాయింట్ ఇస్ నేను ఈరోజు విజయవాడ వెళ్ళాలి. యాక్చువల్గా అయితే ఇదిగో ఈ వీళ్ళు కూడా మాతో రావాలి, కానీ పిన్ని కొన్ని అన్ఫార్చునేట్ రీజన్స్ వల్ల పిన్ని రావట్లేదు. మండే కానీ ట్యూస్డే కానీ స్టార్ట్ అవుద్దంట. సో అక్కడ మా ఆద్య పాప ఉంచండి, బుజ్జి పాప ఆద్య పాపకి ఇయర్ కుట్టిస్తున్నారనమాట. సో దానికోసం మనం విజయవాడ వెళ్ళాలి మేము. సో దానికోసం ఇదిగోండి అమ్మ బ్యాగ్ మొత్తం రెడీ చేసింది, బయట కొన్ని లగేజ్ పెట్టింది. ఇప్పుడు ప్యాసింజర్ ట్రైన్కి వెళ్తాం అనమాట. అక్కడ టు విజయవాడ ఆల్మోస్ట్ 1.5 hours to 2 hours వెళ్ళిపోవచ్చు. విజయవాడ విల్ రీచ్ బై 2 hours. అత్త లొకేషన్ పెడతా అనింది హోటల్ది. సో ఆ హోటల్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా, ఎందుకంటే పిన్ని రావట్లేదు కాబట్టి. రోజు సో పిన్ని ఇక్కడ ఇంట్లో ఉండదు కాబట్టి డైరెక్ట్ అటు హోటల్కి వెళ్ళిపోతాము. అంతే గైస్. సో ఇంకా రెడీ అవుతూ ఉంటాను. చూడండి, రోజే అనేది వీడియో తీయాలంటే యూ నో హూ ఇస్ దట్ రోజీ? వెయిట్ ఐల్ షో యూ. తీసుకో చెప్ప ఏంటవి సో గైస్ ఏంటంటే గైస్ ఏంటంటే ఆల్రెడీ అమ్మ వచ్చి ఆ బాక్స్ ఇచ్చింది, కానీ వీడియో తీసుకుని అమ్మ మళ్ళీ వచ్చి ఇవ్వు అన్నా, అందుకని మొహంలో పెట్టింది కదా. అందుకని నేను ఎన్ని పీకి ఇక్కడికి వచ్చాను.
రోజీ ఏది రోజీ రోజీ ఏది రోజీ ఇంకా మా అన్నయ్య బ్యాగ్ తీసుకెళ్ళు మా నువ్వు జడేసుకోవమ్మా అమ్మా డాడీ లగేజ్ తీసుకెళ్ళిపోయారా ఎక్కువ మరి అన్నయ్యలతో వస్తా నేను అదే అన్నయ్యలతో వస్తా అన్నయ్య ఉన్నాడు కానీ నేను డ్రాప్ చేయడానికి నువ్వు వెళ్ళు ఇద్దరు ఎలా వెళ్తావు వెళ్ళరా అయిందా ఇంకా బండి అక్కడ లెవెన్ కొంచెం ఇప్పుడే డాడీ అమ్మ అదేంటో చెప్పు చూడు ఒకసారి. ఆ జీడి కూడా వచ్చేలా కొనాలంటున్నాము ఆ వీడియో అయ్యేదాకా తీసుకోమంటే పక్కన పెట్టి చెప్తా ఆ కవర్ పక్కన పెట్టు. ఇటు తిరిగా అమ్మా అవును అయితే ఇప్పుడు ఆ స్టెప్ విజయవాడ వెళ్ళట్లేదు అనమాట నేను అటు ఫంక్షన్ అటెండ్ అవ్వట్లేదు లైక్ అది నాకు గర్ల్స్ ప్రాబ్లమ్ ఐ కాంట్ అటెండ్ ఇట్ సో దట్స్ ఆల్ అందుకని వెళ్ళట్లేదు ఫ్రెష్ అయి పడుకున్నాను అది హ్యావ్ టు గెట్ యాజ్ ఐ నీడ్ టు టేక్ షవర్ like it was mandatory so I took my shower. Oh my god, what the fuck, what happened? 1 second, give me a second. I bathed and I changed my clothes and I'm ready to sleep right now. Okay, thank you guys, thank you for watching, bye bye.